ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు. ఆయన జీవితంలో జరిగిన ప్రతి విషయం ఒక ప్రయోగం, ఒక సాహసం. ఎన్టీఆర్ ఏది చేసినా తర్వాతి తరానికి ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా, కళాకారుడిగా, మానవతామూర్తిగా, ప్రయోగశీలిగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆయన రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ హీరోనే. 4 దశాబ్దాల ఎన్టీఆర్ సినీ జీవితం తెలుగు సినిమా చరిత్రలో ఒక చారిత్రక అధ్యాయంగా నిలిచిపోయింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే మాటకు ఎన్టీఆర్ నిలువెత్తు ఉదాహరణ. మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఆ లెజెండ్ జీవిత విశేషాలపై ఒక చిన్న కథనం. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బావుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవతారకంను పెళ్లి చేసుకున్నాడు. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఒకడిగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు. దీనికి కాను రామారావుకు 1116 పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. కాని సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది. ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశారు. .1951లో కెవి రెడ్డి పాతాళ భైరవి, దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవారివే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయలు జీతం మరియు 5,000 రూపాయల పారితోషికము ఇచ్చారు. పాతాళ భైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుల్లో నందమూరి తారక రామారావు ఒకరు. ఎస్వి రంగారావు, ఏఎన్ఆర్లో ఉన్నప్పటికీ ఈ ముగ్గురిలో రామారావు ఆల్రౌండర్ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దేవుడు ఎవరైనా అది ఎన్టీఆర్ పోషిస్తే అప్పట్నుంచి ఎన్టీఆరే దేవుడు అన్నంతగా ఆడియన్స్కు రీచ్ అయ్యారు. అది తర్వాతి కాలంలో ఆయన రాజకీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడింది. ఎన్టీఆర్ సినిమా జీవితం అంతా ఒకెత్తైతే మాయాబజార్ ఒక్కటే ఒకెత్తు. ఎందుకంటే మహాభారతంలో కథానాయకుడు ఎవరంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడే. ఆయన లేకుంటే మహాభారతం లేదు అనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు రోలుకో ఎన్టీఆర్ను దర్శకుడు కదిరి వెంకట్రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పట్లో సినీ విమర్శకులు, ప్రముఖులు అందరూ డైరెక్టర్ను
మీ నిర్ణయం తప్పు అని సలహాలిచ్చారట. అయితే స్వతహాగా కేవీ రెడ్డి ఎంతమంది చెప్పినా తనకు నచ్చిందే చేసే మొండిఘటం కావడం ఎన్టీఆర్కు కలిసివచ్చింది. మాయాబజార్ ముందు వరకు శ్రీకృష్ణుడుకు తలపై కిరీటం లేకుండా చేయించారు. అదే వేరే నటులు చేశారు. అయితే మాయాబజార్లో శ్రీకృష్ణుడు ఆహార్యంలో కేవీ రెడ్డిగారు చిన్నపాటి మార్పులు చేశారు. అందంలో కృష్ణుడు తలపై కిరీటం పెట్టడం ఒక మార్పు. మొత్తం మీద మొండిగా డైరెక్టర్గా తనకు నచ్చినట్లు కొత్త శ్రీకృష్ణుని ఎన్టీఆర్ రూపంలో ఆవిష్కరించారు. అది ఎంతగా తెలుగువారిని ఇంప్రెస్ చేసిందంటే ఇప్పటికీ మాయాబజార్ సినిమా చూస్తే శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడేమో అనిపించేటంతగా పాతుకుపోయింది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. (1956) విడుదలైన మాయాబజార్లో ఆయన తీసుకున్న 7,500 రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీ మధ్వీరాట పర్వంలో ఆయన 5 పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. 1977లో విడుదలైన దానవీరశూర కర్ణలో ఆయన 3 పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోళ గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. కెరియర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చేసిన చిత్రాలు ఒకెత్తైతే దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్కు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. అన్నగారికి 50 ఏళ్లు పైబడి అప్పటికే శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు వంటివారు హీరోలుగా నిలదొక్కుంటున్న సందర్భం. సినిమాను తొలితరం హీరోల నుంచి కమర్షియల్ సినిమాగా మారుతున్న సందర్భం. అటువంటి సమయంలో రాఘవేంద్రుడు ఎన్టీఆర్తో కమర్షియల్ చిత్రాలు చేసి కొత్తగా సరికొత్తగా ఆవిష్కరించి సెకండ్ ఇన్నింగ్స్లో కమర్షియల్ హీరోగా నిలబెట్టారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద ఈ 3 హీరోయిన్స్ సూపర్ స్టార్స్ అయ్యారంటే అది ఖచ్చితంగా అన్నగారితో నటించటం రాఘవేంద్రుడి మార్క్ కారణంగానే అని చెప్పి తీరాలి. సినీ జీవితం చరమాంకానికి చేరుకుంటున్న సమయంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. పక్క రాష్ట్రంలో అప్పటికే తన సమకాలీకుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ప్రేరణతో తెలుగునాట రాజకీయ పార్టీ శూన్యతను గ్రహించి తనకు లభిస్తున్న అశేష ప్రజాదరణను రామారావు తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించాడు. చైతన్య రథంపై తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదం రాయించాడు. ఎన్టీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచారయాత్రను సాగించాడు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాడు. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 199 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి. పార్టీల్లోనూ ప్రభుత్వంలోనూ అన్నీ తానే అయి నడిపించాడు. 1994లో కిలో బియ్యం ₹2, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ఆయన మరణం తెలుగు జాతి జీర్ణించుకోలేని ఒక సంఘటనగా చెబుతారు ఆయన అభిమానులు.